వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీ ఏదంటే అద్దంకి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి అనేది అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ, ఎప్పుడు పేరున్న కాన్స్టిట్యున్సీ కూడా. ఎప్పుడు కూడా కర్ణం బలరాం వర్సెస్ గొట్టిపాటి ఫ్యామిలీ లాంటి వాటితో అద్దంకి ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఒక హాట్ సీట్గా మారుతూ వస్తుంది. అలాంటి ఒక హాట్ సీట్లో, అలాంటి ఒక క్రూషియల్ సీట్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేశారా అంటే అవుననే చెప్పాలి. స్థానికంగా ఉన్న పరిస్థితులు చూసినట్లయితే అదే నిజం అనిపిస్తోంది. యాక్చువల్గా మనం చూస్తే అక్కడ నుంచి గొట్టిపాటి రవి వరుసగా ఆయనకి టఫ్ ఫైట్ ఎదురవుతూ ఉన్నప్పటికీ అదే స్థాయిలో అక్కడ గెలుచుకుంటూ వచ్చారు అద్దంకిని. పర్టికులర్గా చూస్తే 2009లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. అదే సమయంలో వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి గొట్టిపాటి రవి ఆ రోజున వైసీపీకి వెళ్ళే ప్రయత్నం చేశారు. సో వైసీపీ నుంచి కూడా గొట్టిపాటి రవి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. అండ్ 2014లో ఎమ్మెల్యే అయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ రోజున 23 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలోకి వెళ్ళున్నారో వాళ్ళతో పాటు ఆ రోజు గొట్టిపాటి రవి కూడా పార్టీ మార్చే ప్రయత్నం చేశారు. మనం చూసినట్లయితే ఇక్కడ 2014లో గొట్టిపాటి రవి మీద టీడీపీ వైపు నుంచి కర్ణం బలరాం కొడుకైన కర్ణం వెంకటేష్ పోటీ చేశారు. బట్ వెంకటేష్ ఓడిపోయినారు. సో గొట్టిపాటి రవి టీడీపీలోకి వెళ్ళిన తర్వాత 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్సీపీ నుంచి ఆయనకు ఒక ప్రెజర్ అయితే వచ్చింది పార్టీలోకి రమ్మని. బట్ ఆయన మాత్రం టీడీపీని వీడే ప్రసక్తి లేదంటూ టీడీపీలోనే కంటిన్యూ అవుతూ వచ్చారు. ఇక ఇదే సమయంలో ఆ సీటుని అటు కర్ణం బలరాం ఫ్యామిలీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. అద్దంకిలో గొట్టిపాటి రవి పార్టీలోకి రావడాన్ని బలరాం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. అయితే లాస్ట్ మినిట్లో ఆమంచి కృష్ణమోహన్ పార్టీ మారిన కారణంగా చంద్రబాబు నాయుడు కర్ణం బలరాంని కన్విన్స్ చేసి మరీ ఆయన చీరాల్లో పోటీ చేయించారు. ఆమంచి కృష్ణమోహన్ మీద ఆ రోజు కర్ణం బలరాం చీరాల నుంచి గెలవడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ చూసినట్లయితే గొట్టిపాటి రవి గెలవడం జరిగింది టీడీపీ తరపున. అయితే ఇక్కడ పార్టీ మాత్రం టీడీపీ అధికారంలోకి రాలేదు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఇక వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గొట్టిపాటి రవి మీద అదే స్థాయిలో కొన్ని ప్రెజర్స్ పెరిగాయి. ఆయన మైనింగ్ విషయాల్లో కావచ్చు, ఆయన వ్యాపారాల్లో విషయాలు కావచ్చు, అనేక రకాలుగా ఆయన పార్టీలోకి తీసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. బట్ అంతే స్టబ్బోరన్గా గొట్టిపాటి రవి మాత్రం పార్టీని వీడేందుకైతే ఆయన ఇష్టపడలేదు. అలాగే టీడీపీని అంటిపెట్టుకునే ఉన్నారు. తనకి ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా అలాగే బేర్ చేస్తూ టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. ఒక స్ట్రాంగ్ లీడర్గా కూడా ఆయన ఒక సోలో ఇమేజ్ ఉన్న నేతగా. పార్టీ ఏదైనా సరే, అటు కాంగ్రెస్ నుంచి అయినా ఎమ్మెల్యేకి గెలిచారు, ఇటు వైసీపీ నుంచి ఎమ్మెల్యేకి గెలిచినారు, టీడీపీ నుంచి ఎమ్మెల్యేకి గెలిచినారు. ఒక స్ట్రాంగ్ లీడర్గా గొట్టిపాటి రవి ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు. సో ఒక సోలో ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు. సో అలాంటిది అనేది గొట్టిపాటి రవి లాంటి ఒక ప్రత్యేక కారణంగా జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు కూడా ఆ సీట్ ఒక సవాల్గానే మారుతూ ఉంది. అందుకనే అలాంటి చోట జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయోగాలు అయితే చేస్తూ వచ్చారు. సో అటు 14లో ఆ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన గొట్టిపాటి రవి 2019లో ఆయన ఏదైతే టీడీపీ నుంచి గెలవడం జరిగింది. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహానికి అయితే అక్కడ శ్రీకారం చుట్టారు. అద్దంకిలో గత ఎన్నికల్లో ఆ సీటు ఓడిపోయిన తర్వాత బాజన్న గరటేరి అక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయన కొడుకుని కృష్ణ చైతన్యను కొన్ని రోజులు ఇన్ఛార్జిగా పెట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. తీరా ఇటు చూసినట్లయితే కర్ణం బలరాం తనకు చీరాలు ఉంది కాబట్టి తన కొడుకు ఏదైతే వెంకటేష్కు అద్దంకి టికెట్ ఇవ్వాలని కూడా ఎన్ని రోజుల నుంచి డిమాండ్ చేస్తూ వచ్చారు. బట్ ఇటీవలే బాచిన కృష్ణ చైతన్యను కూడా జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జి పదవి నుంచి పక్కన పెట్టారు. ఆయన వర్గం కూడా, కృష్ణ చైతన్య వర్గం చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటుకు సిద్ధమైంది. మరోవైపు కర్ణం వెంకటేష్ కూడా టికెట్ లేదని అక్కడ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశారు. ఇక లాస్ట్ మినిట్లో ఎవరు ఊహించని విధంగా పాణ్యం హనుమిరెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఇంప్లాంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. కేవలం ఒకే ఒక కాదు. యాక్చువల్గా ఆయన అయితే స్థానికుడు కాదు, ఆయన పెదకూరుపాడు, అసలు యాక్చువల్గా గుంటూరు జిల్లా పెదకూరుపాడు నుంచి పాణ్యం హనుమిరెడ్డిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇటీవల అక్కడ ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే సుబ్బారెడ్డి అనుచరుడు అన్న ఒకే ఒక కారణం తప్ప, సుబ్బారెడ్డి ఫాలోయర్ అన్న ఒకే ఒక ఇది తప్ప ఆయన దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీస్ అయితే ఏమీ లేవని చెప్పాలి. అసలు హనుమిరెడ్డి స్థానికుడు కాదనే మరొక విషయం అయితే ఆయన అసలు అక్కడ స్థానికంగా కూడా ఒక హోల్డ్ అయితే ఈ 2 నెలలుగా సంపాదించుకోలేకపోయారు. సో అటు రవి ఒకవైపు దూసుకుపోతూ ఉంటే ఇటు పాణ్యం హనుమిరెడ్డి ప్రతి విషయంలో రవితో వెనుకబడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ఎలాగో ఆ సీటు ఓడిపోదామని తెలిసే హనుమిరెడ్డి లాంటి ఒక వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి అక్కడ బకరాన్ చేస్తున్నారన్న విమర్శలు కానీ, సెటైర్లు కానీ సోషల్ మీడియా వేదికగా కూడా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందే అద్దంకి సీటు విషయంలో అస్త్ర సన్యాసం చేశారనే కొన్ని సెటైర్లు కానీ, కొన్ని విమర్శలు కానీ వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో అటు కర్ణం బలరాం వర్గం కూడా ఇండైరెక్ట్గా తాము ఎలాగూ సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు హనుమిరెడ్డి కన్నా డెసిషన్కి అయితే వచ్చిందన్న వాదనలు ఉన్నాయి. ఇటు ఎలాగో కృష్ణ చైతన్య వర్గం కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేదనేది వాస్తవం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ల మధ్య అక్కడ ఒకవైపు హనుమిరెడ్డి ఎవరికీ తెలియదని జగన్మోహన్ రెడ్డి వాపోతూ ఉంటే, మరోవైపు అక్కడ వర్గపోరు కూడా వైఎస్ఆర్సీపీని ఉక్కిరిబిక్కిరి అయితే చేస్తోంది. సో ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఈజీగా గొట్టిపాటి రవి రేపు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్న అంచనాలు అయితే వస్తున్నాయి. సో ఇట్లాంటి ఒక క్రిటికల్ కండిషన్ మధ్య, క్రిటికల్ సిచ్యువేషన్ మధ్య జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కంటే చాలా ముందే అద్దంకిలో అస్త్ర సన్యాసం చేశారన్న సెటైర్లు బేలుతున్నాయి. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి ఈ మీన్ హోయిల్లో ఆయన
ఈ సమస్యను ఎంతవరకు కూడా సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేస్తారనేది ఒక చర్చ అయితే ఇది ఈజీగా ఇది మాత్రం ఈరోజు టీడీపీ చేయించుకున్న సర్వేలతో పాటు జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ఆ అద్దంకి సీటు గొట్టిపాటి రవి ఖాతాలో పట్టడం ఖాయమన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. లెట్స్ సీ మరి అద్దంకి విషయంలో జగన్మోహన్ రెడ్డి అంత అయోమయ నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నాడనేది మాత్రం ఈరోజు పార్టీ శ్రేణులు కూడా అక్కడ ఈజీగా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. మరి ఈ పరిణామాలు అద్దంకిలో వైఎస్ఆర్సీపీ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.